ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతలు అత్యవసర సమావేశమయ్యారు. ఛాంబర్ అధ్యక్షుడు భారత్ భూషణ్తో చర్చలు జరిపారు. మరోవైపు చిరంజీవితో సినీ కార్మిక సంఘాల నాయకులు కూడా సమావేశమయ్యారు. ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ వల్లభనేని, ఫెడరేషన్ కార్యదర్శి అమ్మిరాజు తదితరులు ఇందులో పాల్గొన్నారు. తమ సమస్యల్ని ఫెడరేషన్ నాయకులు చిరంజీవికి వివరించారు. చర్చల్లో ప్రతిష్టంభన తొలగేలా చూడాలని కోరారు. ఇదే అంశానికి సంబంధించి మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ పూర్తి అప్డేట్ లైవ్ లో చెప్తారు. సుజన్, చెప్పండి, ఏంటి చిరంజీవి దగ్గరికి అందరూ కలుస్తున్నారు, ఈ ఏదైతే ప్రాబ్లం ఉందో సాల్వ్ అయ్యే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? స్వామి, 15వ రోజు ఈరోజు సినీ కార్మికుల సమ్మె అనేది చేరుకోవడం జరిగింది. గత 2 వారాలుగా చూసుకుంటే కనుక ఇవాళ రేపు ముగిసిపోతుంది, చర్చలు జరుగుతూ ఉన్నాయి, సమస్య కొలిక్కి వస్తుంది అని చెప్పేసి అటు నిర్మాతలు ఇటు ఫెడరేషన్ వాళ్ళు చెప్తూనే వచ్చారు. కానీ ఇంతలోనే 2 వారాలు గడిచిపోయింది. అయితే ఈ రోజుకి కూడా సమ్మె కొనసాగుతుందా లేదా రేపటి నుంచి షూటింగ్లు మొదలవుతాయి అనేది మీద ఇప్పటివరకు కూడా ఎలాంటి క్లారిటీ లేదు. అది ఎందుకంటే కనుక ప్రధానంగా నిర్మాతలు ఇచ్చిన ప్రతిపాదనల మీద ఫెడరేషన్ సభ్యులు ఎలాంటి డెసిషన్ అనేది క్లారిటీ ఇచ్చిన పరిస్థితి లేదు. మరోపక్క ఫెడరేషన్ అడుగుతున్న పర్సంటేజ్ విధానం మీద నిర్మాతలు కొంత తగ్గాలి అని చెప్పేసి వాళ్ళ వైపు నుంచి కూడా వస్తున్న కామెంట్స్, మరికొంత 2 వర్గాల నుంచి కూడా ఒక రెచ్చగొట్టే ధోరణిలో కొన్ని కామెంట్స్ రావటం, ఇవన్నీ కూడా కూలగట్టుకుని ఒక 2 వారాల నుంచి కూడా ఈ సమ్మె కొనసాగుతూనే వస్తుంది. అయితే నిన్న మొన్నటి వరకు ప్రభుత్వ జోక్యం ఉండాలి అన్నారు. ప్రభుత్వ జోక్యం చేసుకుంది. కోమటిరెడ్డి కొన్ని సూచనలు చేశారు. దిల్రాజ్ ఆధ్వర్యంలో ఈ సమస్యను సాల్వ్ చేసుకోండి ఛాంబర్లో కూర్చుని అని చెప్పేసి కోమటిరెడ్డి చెప్పినప్పటికీ కూడా దాన్ని వాళ్ళు పరిగణలోకి, అంటే ఇరు వర్గాలు కూడా వాటిని పెద్ద ఇంపార్టెంట్ ఇచ్చిన దాఖలాలు కనిపించలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు చిరంజీవి నివాసంలో నేరుగా నిన్న కొద్ది రోజుల క్రితం నిర్మాతలు కలిగింది, నిన్న సి కళ్యాణ్ కలవడం జరిగింది. ఈ రోజు ఫెడరేషన్ సభ్యులందరూ కూడా చిరంజీవి నివాసానికి రావడం జరిగింది. ఇరు వర్గాలకి సంబంధించిన సమస్యలు ఏంటి, వాళ్ళు చేస్తున్న డిమాండ్స్ ఎంతవరకు నెరవేరుతాయి, సో ఒక చిరంజీవి పెద్ద మనిషిగా కూడా ఈ సమస్యను సాల్వ్ చేసే బాధ్యతను తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ నిర్మాతల వర్షన్ ఆయన వినటం జరిగింది. చిన్న నిర్మాతల వర్షన్ కూడా ఆయన నిన్న విన్న తర్వాత ఒక మంచి న్యూస్ అయితే త్వరలో మనం వినబోతున్నామని చెప్పేసి వాళ్ళకి చిరంజీవి హామీ ఇవ్వడం జరిగింది. ఇక ఫెడరేషన్ నాయకులు కూడా ఛాంబర్కి ఏదైతే ప్రతిపాదనల మీద ఉదయం ఒక సమావేశం చేసుకుని ఛాంబర్కి కొన్ని విషయాలను చెప్పడం జరిగింది. మరోపక్క చిరంజీవిని కలిసి కూడా తమ డిమాండ్లు తాము, అంటే ఒకవేళ నిర్మాతలు కనుక ముందు వస్తే తాము కొంత తగ్గడానికి రెడీ అన్నట్టుగా కూడా తమ వైపు వర్షన్ కూడా చిరంజీవికి వినిపించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే చిరంజీవి కొద్ది రోజుల క్రితం ఒక ట్వీట్ వేయడం జరిగింది. ఏదైనా సరే ఛాంబర్లోనే ఈ విషయాన్ని సాల్వ్ చేసుకోవాలి, తన పరిధిలో ఏమీ లేదు అన్నారు. బట్ ఇప్పుడు ఒక పెద్ద మనిషిగా కూడా ఆయన బాధ్యత తీసుకుని, ఎందుకంటే ఎక్కువ రోజులు కొనసాగితే కనుక షూటింగ్లు ఆగిపోతే కనుక రిలీజ్ పెట్టుకున్న సినిమాలు, ఫిక్స్ అయిన సినిమాలు ఆగిపోయే పరిస్థితి ఉంది, రిలీజ్ పోస్ట్పోన్ అయ్యే పరిస్థితి ఉంది. స్వయానా చిరంజీవి చేయాల్సిన సినిమా షూటింగ్ కూడా ఆగిపోయిన పరిస్థితి. ఇప్పుడు మరికొన్ని రోజులు కొనసాగితే కనుక ఆయన సంక్రాంతికి విడుదల అని చెప్పేసి ఆయన సినిమాను ప్రకటించుకున్నారు. ఇదే సమయం మరికొన్ని రోజులు కొనసాగితే సంక్రాంతికి వచ్చే పరిస్థితి లేదు. సో ఇలా చాలా సినిమాల పరిస్థితి నెలకొంది. కాబట్టి ఒక పెద్ద మనిషిగా ఆయన బాధ్యత తీసుకుని ఫెడరేషన్ సభ్యులు అన్ని వర్గాలకు సంబంధించిన వారితో ఆయన మాట్లాడడం జరిగింది. మరోపక్క నిర్మాతలందరూ కూడా ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్తో సమావేశమయ్యారు. ఏదైతే ప్రతిపాదనల మీద ఈ ఫెడరేషన్ యూనియన్ నాయకులు కొంత క్లారిటీ ఇచ్చారు, ఆ 9-9 కాల్ షీట్ అనేది ప్రధానంగా దాని మీద క్లారిటీ కావాల్సిన్నారు, అది ఒప్పుకోవడానికి మేము సిద్ధమే అన్నారు. అయితే ఏదైతే డబుల్ కాల్ షీటు కొన్ని రోజులకు పబ్లిక్ హాలిడేస్కి ఉంటాయో అవి తమ పరిధిలో లేదు, ఎపెక్స్ కౌన్సిల్ పరిధిలో ఉన్నాయి. కాబట్టి సో ఆ వైపు నుంచి చూసుకోండి అన్నట్టుగా కూడా ఫెడరేషన్ నాయకుల నుంచి నిర్మాతలకు ఒక సమాచారం అయితే వెళ్ళిందని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో దీని మీద ఛాంబర్ అధ్యక్షుడితో నిర్మాతలందరూ కూడా అత్యవసర సమావేశం ఏర్పడి, సో ఇరు వైపులు కూడా ఈ సమావేశాలు అనేవి ఇప్పుడు జరుగుతున్నాయి. కాబట్టి ఈ రోజైనా అట్లీస్ట్ ఒక సమయం మీద ఒక కీలక ప్రకటన వస్తుందా అనేది మాత్రం అందరూ వేచి చూస్తున్న పరిస్థితి. మరికొద్దిసేపట్లో ఛాంబర్ అక్కడ అత్యవసర సమావేశం ముగిసిన తర్వాత నిర్మాతలు మాట్లాడే అవకాశం ఉంది. మరోపక్క చిరంజీవిని కలిసిన ఫెడరేషన్ సభ్యులు కూడా మరికొద్దిసేపట్లో బయటకు వస్తారు. కాబట్టి చిరంజీవి వాళ్ళు ఏం చెప్పారు, చిరంజీవి వాళ్ళకి ఏం హామీ ఇచ్చారు అనేది మాత్రం మనకు క్లారిటీ, ఒక క్లియర్ కట్గా వాళ్ళు మాట్లాడితే కనుక ఒక అప్డేట్ అయితే మనకి ఖచ్చితంగా వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. స్వామి, రైట్ సుజన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.